అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆధార్ కార్డు లేకపోతే మనకి సమాజంలో గుర్తింపు ఉండదు. ప్రియులారా, రేషన్ కార్డు లేకపోతే గవర్నమెంట్ దృష్టిలో మనకి గుర్తింపు అనేది ఉండదు. మరి దేవునిని మనం చేరుకోవాలంటే ఏ కార్డు మనకు ఉండాలి? విశ్వాసం అనే కార్డు మన దగ్గర ఉండాలి. వాక్యాన్ని చూద్దాం ప్రియులారా. తెలుగు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసము అంటే నిరీక్షించిన వాని యొక్క నిజస్వరూపము. అబ్రహాము పిలవబడినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దేవుని మీద విశ్వాసముతోనే బయలుదేరారు. తెలుగు రాసిన పత్రిక 11:7 చదువుకుందాం. ప్రియులారా, నోవాహు దేవుని చేత హెచ్చరింపబడిన వాడై తన ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. ప్రియులారా, హెబ్రీ 11:9 అబ్రహాము తన విశ్వాసాన్ని బట్టి అబ్రహాము, ఇషాకు, యాకోబులు గుడారములో నివసించారు. తెలుగు రాసిన పత్రిక 11:24 చదువుకుందాం. పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనేను. రాసిన పత్రిక 11:33 ఆ విశ్వాసమును బట్టి రాజ్యమును జయించిరి, కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందుకొనిరి, సింహముల నోలును మూయించిరి, అగ్ని బలమును సల్లార్చిరి, అగ్గదారను తప్పించుకొనిరి. విశ్వాసమును బట్టి దేవుని కార్యములు ఎన్నో చేశాడు. మనం విశ్వాసము కలిగి ఉంటే ప్రియులారా, నీ పట్ల నా పట్ల దేవుడు ఎన్నో కార్యములు చేస్తాడు. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించినగా.